ఈ డైరెక్టర్స్ మీరు చెప్పిన లిస్ట్‌లో అన్నిట్లో ఫాస్టెస్ట్ సాంగ్ ఎవరికి రాశారు? రాహుల్‌కి రాశానండి. మాట వినందుగా పాట గంటలో రాశా. ఓహ్! ఆ! అసలు ఎప్పటికి మోస్ట్ వైరల్ సాంగ్ అది. అవును. అవును. ఎక్కడ జస్ట్ 1 అవర్‌లో రాశానది. ఏంటి దానికి ఏం చెప్పారు? సిట్యుయేషన్ ఏం చెప్పారు మీకసల? సిట్యుయేషన్ కార్ గురించే. బట్ ఆ! మీరు పాట వింటే అది లవ్ సాంగ్ లాగా ఉంటుంది. ఆ వైపరే తుడిచే కారే కన్నీరే అని కారు, వైపర్ వాడాను దాంట్లో. సో, అది చూస్తే వైఖరి అనుకున్నారు చాలామంది. అది వైపర్ అని కూడా ఎవరికీ అర్థం కాలేదు. లవ్ ఓకే. సాంగ్ ఓకే. అనుకున్నారు. నేను ఇప్పటికి ఈ యాస్ ఆఫ్ టుడే నేను అది వైఖరే అనుకుంటున్నాను నేను. అవునా? కాదు. వైపర్. ఓకే. ఓకే. కన్నీరు కారుతుంటే నా వైపర్ తుడుస్తుంది. అంటే వాడి కష్టాలన్నీ కారు తీరుస్తుందనమాట. ఓహో! సో, అందులో ఒక సోల్ ఉంటుంది. అవును. కార్‌లో. స్పిరిట్ ఉంటుంది హ్మ్. దాంట్లో. సో, ఆ కార్‌కి వాడికి ఉన్న బాండింగ్ అనమాట. ఓకే. సాంగ్ అంతా అది. మాటే వినదు కంటే కారు వినట్లేదు. సో, వాడు డోర్ ఏసుకోమంటే డోర్ ఓపెన్ చేస్తుంది. స్పీడ్‌గా బేసిక్‌గా వెళ్ళమంటే విజయ్ దేవరకొండ కార్‌కి లవ్ సాంగ్ మీరు రాసింది. ఎగ్జాక్ట్‌లీ. కార్‌తో ఉన్న లవ్ అది. సో, అతను వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని దాంతో కారు కొంటాడు. వాళ్ళ లైఫ్ ఇంకా అది. అందుకోసం అని చెప్పి కార్‌కి తనకున్న బాండింగ్ అది. అది హీరో హీరోయిన్ బాండింగ్‌లో ప్రొజెక్ట్ అయింది. అలా అయిందది. అరే! ఇప్పుడు క్లారిటీ వస్తది చాలా మందికైతే. అది వైపర్ అయితే అది. వైపర్. వైఖరి కాదు. 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 ఓహో! ఆ స్పష్టత లేకపోవడం కారణంగా ఇన్నాళ్ళు దాన్ని వైఖరి అనుకుంటూ వచ్చాము. సో, అది వైఖరి కాదు వైపర్. వైపర్.